ఊరెల్లి గుల్లలోన మల్లన్న కోలాటగారుడావా మల్లన్న కోలాటగారుడావా మల్లన్న ఊరెల్లి గుల్లలోన మల్లన్న కోలాటగారువయ్యో మల్లన్న కోలాటగారువయ్యో మల్లన్న. ఎప్పుడైనా ఇలా పాడేటప్పుడు పూనకం రావడం కానీ అలాంటి ఎప్పుడైనా జరిగింది? ఆల్మోస్ట్ ఖచ్చితంగా. కానీ ఈ అంటే తప్పుగా అనుకోకండి, అంటే మనకు ఈ సాంప్రదాయం కంటిన్యూ కావాలని మీరు అనుకుంటున్నారు, చేద్దామని అనుకుంటున్నారు. అంటే విధానం ఎట్లా అంటే మీరు అడిగే విధానం కరెక్ట్ లేదు. ఈ ఒక్కొక్క చెప్పే వాళ్ళకు అమ్మవారు ఏమైనా రావడం అలా ఉంటుందా? మైమత్యం 100% ఉంటుందా? మల్లికార్జున స్వామి రావడం, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఆలస్యం ఎందుకు. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి, వాళ్ళ ప్లేస్లోనే ఉన్నాను. బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఉగ్గు కథలు కదా. ఆ ఉగ్గు మహేష్ మనతోని ఉన్నాడు, అండ్ ఉగ్గు రాజు మనతో ఉన్నారు. అసలు ఉగ్గు కథ అనేది ఏంటిది, అసలు బోనాలప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ వాళ్ళు డప్పు కూడా వాయించడం జరుగుతుంది, అసలు దీని విశిష్టత ఏంటిది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ వీళ్ళ లగ్గాలు కూడా అవి చేస్తుంటారు, అండ్ ఇది ఆచారం ఏంటిది అన్నది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మన ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? పర్లేదన్న, బాగున్నాం. ఓకే, మహేష్ అండ్ రాజు. ఓకే, మహేష్ పెద్దగా కనిపిస్తుంది, రాజు చిన్నగా కనిపిస్తుంది. ఓకే, సూపర్. ఎలా ఉన్నారు? అంత హ్యాపీగా? హ్యాపీ అన్న, పర్లేదు. ఇప్పుడు సీజన్ ఫుల్ బిజీ. ఆ సీజన్ ఇక బోనాలు స్టార్ట్ కదా, ఇప్పుడు చాలా బిజీ ఉంటాం. అసలు నిద్ర ఉంటుందా? ఇక నిద్ర అనేది మాకు ఉండనిది లేనిదే, అది మాకు ఉండనిది లేనిదే నిద్ర ఫస్ట్. ఓకే, తర్వాత ఏదైనా ఉంటుంది. చాలా వరకు ఉగ్గు కథ అనగానే అంటే మనకు సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు గుర్తొస్తారు, తర్వాత గుర్తుకు రారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే గుర్తొస్తారు, తర్వాత సీజన్ ఉండదు. మీకు అప్పుడు ఎలా మీకు గడిచేది, మొత్తం ఏం చేస్తుంటారు? గడిచేదంటే ఇక కొంతమంది మాకంటే వ్యవసాయం ఉన్నది, మేము వ్యవసాయం చేసుకుంటాం. ఇక మేబీ ఎక్కువ ఇబ్బంది అంటే హైదరాబాద్ లోకల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఒగ్గు పని మాత్రమే చేయాలి, ఇక లేకపోతే లేదు. అంటే ఇన్ని రోజులు కష్టపడ్డదంతా మిగతా ఖాళీగా ఉన్న రోజులలో తిరిగి కూర్చోవడం. ఇంకా ఓకే, రాజు నువ్వేం చేస్తుంటావు? నేనేం లేదు, ఇదే వర్క్ మన. ఇదే వర్క్, ఇది లేకపోతే వ్యవసాయం. చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్. అంటే ఇది కొంచెం సీజన్, అంటే ఇది మన సీజన్ తగ్గట్టే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఎలా అంటే అప్పట్లో మీకు పూర్వీకుల ప్రకారం వస్తుందా, లేకుంటే మీకు ఇంట్రెస్ట్ కొద్ది మీరు తీసుకోవడం జరిగింది? నాది మాత్రం పూర్వీకుల నుండి, అంటే మా నాన్న స్టార్ట్ చేసినాడు, మా నాన్న నుంచి నెక్స్ట్ నాది. అట్లా మాదైతే మా నాన్న నుంచి వచ్చింది, మధ్యలో వచ్చింది అయితే కాదు. ఓకే, అసలు ఉగ్గు కథ అంటే ఏంటిది? ఒగ్గు కథ అంటే ప్రస్తుతానికి ఎట్లుందంటే, ఒగ్గు కథ అనేది దేవిని లగ్గం చేయడం, ఎల్లమ్మది కానీ మల్లన్నది కానీ బీరప్పది కానీ ఈ కళ్యాణాలు చేయడం అనేది ఒక ఒగ్గు కథ. అంటే విధానం ఎట్లా అంటే మీరు అడిగే విధానం కరెక్ట్ లేదు. ఒగ్గు కథ ఎట్లా అంటే ఏంది? ఉగ్గు కథ అంటే ఏంటి అంటే, ఉగ్గు కథ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఉగ్గు కథ అనేది దానికి ఎందుకు పెడతారు? ఇప్పుడు బోనాలు చేస్తారు, మీరు లగ్గాలు చేస్తారు, ఉగ్గు కథ అనేది ఇంపార్టెన్స్ ఏంటిది, అంటే ఉగ్గు కథ ఎందుకు ఉండాలి? ఒగ్గు కథ అనేది ఎందుకు ఉండాలి అంటే, మన ఇంటి లోపట ఎప్పుడైతే మన కడుపులో పుట్టిన ఒక పిల్ల, ఆడపిల్ల పెళ్లి ఎట్లా చేస్తామో అట్లా అమ్మవారికి కూడా, అమ్మవారు కానీ స్వామివారు కానీ వాళ్ళ కళ్యాణాలు చేసుకుంటాం ఇంట్లో. వాళ్ళ కళ్యాణం చేసుకుంటప్పుడు మనల్ని పిలుస్తారు, మనం పోయినప్పుడు ఏం చేస్తాం, ఆడ కళ్యాణం చేస్తాం. కళ్యాణం చేసేటప్పుడు ఆడ మనం కథ చెప్తాం, అంటే కళ్యాణం ఎందుకు చేస్తున్నాం, అమ్మవారికైనా సరే స్వామివారికైనా సరే కళ్యాణం దాకా ఎట్లా పోయినారు, ఏ ప్రకారంగా ఉన్నారు, వాళ్ళ భార్యల పేరేంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది మనం వాళ్ళకు నిజ రూపంలో చూపిస్తాం, మా రూపంలో వాళ్ళకి చూపిస్తాం అన్నట్టు. అది ఒక ఒగ్గు కథ లక్షణం. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడము, మనం వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళు మనం గౌరవించడం, ఇది ఒగ్గు కథ లక్షణం. ఒగ్గు కథ అనేది అంతరించిపోకుండా ఉండడానికి మేము యూత్ దిగుతున్నాం ఇప్పుడు. అంతే, మా యూత్ ముందడు చేసిందే ఒగ్గు కథ అనేది అంతరించకుండా పోవడానికి కారణం అది. ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కటి అదొక వారసత్వంగా వస్తుంది. వారసత్వం అనేది ఎవరి పడితే వాళ్ళకి వచ్చేది కాదు, అది మన లోపల మన మనసులో ఉండాలి. అంత ఈజీగా అంత సింపుల్ గా అమ్మవారు కానీ స్వామివారు కానీ కథ అనేది అందరి నోట రాదు. ఆ వచ్చిన వాళ్ళే మహాపుణ్యాత్ములు, అదే వాళ్ళ అదృష్టం. ఇంకా మీరు ట్రైనింగ్ అవి ఏమైనా తీసుకుంటారా? ట్రైనింగ్ అనేది ఏముండదు అన్న, ట్రైనింగ్ అనేది ఏముంటది, చూసే వాళ్ళు చెప్పే విధానం బట్టి మనం మైండ్ సెట్ లో పెట్టుకొని మనం పాడడం చేయడం కథ చెప్పడం ఉంటది. కాకపోతే ఏంటంటే కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి ఎంత కష్టపడ్డా రాదు. విధానం ఏంటంటే ఏదైనా సరే సేమ్ మన స్టడీ లాగానే ఇది కూడా, చెప్పేదాన్ని బట్టి పడితే రాదు. వాళ్ళు చెప్పేదాన్ని కథల రూపంలో కాకుండా ముచ్చట
మాటల రూపంలో వింటే మనం దానికి ఈజీగా చెప్పొచ్చు. ఏదైనా సరే అది ఎంత కష్టం ఉండని ఈజీగా చెప్పొచ్చు. ఆయన కథ చెప్తుండంటే కథ లెక్కలనే చెప్తే రాదు. అది మనం మాటల లెక్కలు విని మనం చెప్తే దానికి మనం ఇష్టం వచ్చినది చెప్పొచ్చు. అప్పుడు దానికి ఏదైనా శృతి కానీ ఏదైనా పెట్టుకొని చెప్పుకుంటే అప్పుడు దానికి ఒక అందం ఉంటుంది. అట్లా ఇప్పటివరకు ఎన్ని లగ్గాలు చేపించారు? నేను ఇప్పటి వరకు 2016 వచ్చినాను ఇక్కడికి. 2016 అంటే చెప్పలేము. ఇప్పటి వరకు అయితే చాలా చేస్తుంటా. ఒగ్గు మహేష్ అంటే అందరికి నోటెడ్. ఓకే, ప్రతిసారి. అవును, ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఎవరు ఎక్కువ ఎక్కడికి వెళ్తారు? అంటే గోల్కొండ, సికింద్రాబాద్? ఫస్ట్ బోనం వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పద్ధతి ప్రకారం ఫస్ట్ గోల్కొండ బోనం తీస్తారు. అమ్మవారు రేణుకా ఎల్లమ్మకి గోల్కొండ మీద గోల్కొండ బోనం తీస్తారు. గోల్కొండ బోనం తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బల్కంపేటలో అమ్మవారి కళ్యాణం ఉంటుంది. బల్కంపేటలో బోనం చేస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ చేసిన తర్వాత ఇక ఇతరుల నడుస్తుంటది. ఈ ఏమంటారు కాలనీలలో కానీ సంథింగ్ ఇళ్ళల్లో కానీ అప్పుడు తీస్తారు. ఫస్ట్ బోనం అమ్మవారు ఎల్లమ్మకి తీస్తారు గోల్కొండలో. గోల్కొండ బోనం అంటారు ఇక అది. అదే ఫస్ట్. మీ టీమ్ మెంబర్స్ అంతా ఎంతమంది ఉంటారు? మా టీమ్ మెంబర్స్ వచ్చేసి దాదాపు 18 మంది ఉంటాం అన్న. 18 మంది ఉంటాం. ఆల్మోస్ట్ ఈ రోజు అందరు కళ్యాణంలోనే ఉన్నారు అందరు. అంటే ఒక్కొక్కరు డివైడ్ అయిపోతారా లేకుంటే టీమ్ అంతా ఒక దిక్కు వెళ్తారు? లేదు, ఒకసారి సీజన్ ఉందా అనుకో, మనకు సీజన్ లో ఏమైతుంది అంటే ఇదే డేట్ నాకు ఖచ్చితంగా కావాలి, మాకు ఈ రోజే పండుగ చేసుకోవాలి, మేము అమ్మవారి కళ్యాణం స్వామివారి కళ్యాణం ఈ రోజే చేసుకోవాలనుకుంటే డివైడ్ అయిపోతాం. అప్పుడు 2-3 పండుగలు పెట్టుంటాం కాబట్టి అప్పుడు డివైడ్ అవుతుంది. లేదు డివైడ్ లేదు అనుకో, ఒకటే పండుగ ఉంటే మెయిన్ ఇప్పుడు మేమంటే పెద్ద మనుషులం అనుకో, సపోజ్ చిన్న వాళ్ళు ఇప్పుడు కొత్త నేర్చుకునే వాళ్ళు వస్తారు వాళ్ళని పంపిస్తాం, ఎందుకంటే వాళ్ళు ట్రైన్ కావాలి కదా మాకు. ఇప్పుడు మేమంటే రెగ్యులర్ చేసే పని, కొత్తగా వచ్చే వాళ్ళు ట్రైన్ కావడానికి ఉంటే ఆ ఒక్క పండుగ ఉన్నప్పుడు వాళ్ళని పంపిస్తాం. ఈ ఒగ్గు కథ చెప్పే వాళ్ళకు అమ్మవారు ఏమైనా రావడం కానీ అలా ఉంటుందా? మైమత్యం 100% ఉంటుంది అన్న. మల్లికార్జున స్వామి రావడం ఎక్కువ అంటే మాకు 99.9% ఉండేది మల్లికార్జున స్వామి. ఒగ్గు పూజార్ల ప్రతి ఒక్కరికి ఉండేది, వచ్చేది కూడా పెయ్యి మీదకి వచ్చేది కూడా, నీడు వచ్చేది కూడా మల్లికార్జున స్వామి. ఆయన దైవంతం ఉందా? ఉన్నది మల్లికార్జున. ఆ టైంలో వచ్చేస్తుందా లేకుంటే? టైం అనేది మనకు కొన్ని మూమెంట్స్ బట్టి ఉంటది. రావాలి అనుకుంటే వచ్చేది కాదు, పోవాలి అనుకుంటే పోయేది కాదు. అది దైవ నిర్ణయం. దానికి ఎవరు బాధ్యులు కాదు. ఎందుకు రాలేదని అడిగితే సమాధానం చెప్పలేము, ఎందుకు వచ్చింది అన్న సమాధానం చెప్పలేము. అది దైవ నిర్ణయం. మనం చేసే విధానము, మన నిష్ఠాయిత, మన ప్రతివర్తన బట్టి ఆ భగవంతుడు కొలువుదేరు ఉంటాడు తప్ప నాకు రావాలనుకుంటే అది వచ్చేది కాదు, నాకు వద్దంటే అది పోయేది కాదు. ఓకే, ఫస్ట్ ఒగ్గు కథ చేసేటప్పుడు సంప్రదాయం ఏముంటుంది? ఫస్ట్ ఎక్కడైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఏమన్నా ఇవ్వడం అలా జరుగుతుందా? గురువులు శిష్యులకు? గురువులు శిష్యుల కంటే పూర్వం ఏముందో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడు మా దగ్గర ట్రెండ్ నడిచేది ఏంటంటే, ఒక గురువు అనేట ఆయన, అది ఎవరన్నా కానీ గురువు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కడుపులో పుట్టిన తల్లిదండ్రులే వాళ్ళు. మేము అలా కడుపులో పుట్టిన తల్లిదండ్రుల లెక్కలే భావించాలి. అది పద్ధతి, ఆన్వాయితీ. అది గురువుకి ఏ కష్టం వచ్చినా శిష్యుడు చూసుకుంటాడు. అంటే ఆయన తోటి సాధ్యమైనంత వరకు శిష్యుడు ముందల అడుగులు వేస్తాడు. గురువు దక్షిణ అనేది అవన్నీ ఏముండదు అన్న. కొంతమంది రీసెంట్ గా మాట్లాడుతున్నారు, మీకు గురువులకు పైసలు ఇస్తారంట కాదు, ఇది ఇస్తారంట. గురువులకు మేమెందుకు ఇస్తాం? వాళ్ళు మాకు విద్య పంచుతున్నారు. విద్యను అమ్ముకోవడానికి లేదు కదా. విద్య అనేది సాక్షాత్తు అది పరమాత్మని రూపము, ఆ దైవ నిర్ణయం. దాన్ని ఎట్లా అమ్ముకోలేము కదా. సో వాళ్ళు మేము బతికున్న అన్ని రోజులు మా గుండె లోపల వాళ్ళు ఉంటారు, మా గురువులు ఎప్పటికైనా. అది ఒగ్గు కథ చేసేటప్పుడు ఏమేమి వస్తువులు వాడతారు మీరు? ఒగ్గు కథ చేసేటప్పుడు ఏమేమి వస్తువులు వాడతామంటే, ఎక్కువగా మేము రెగ్యులర్ గా వాడేది డోలు, తాళం, నాగబంధు, గజ్జలాగు, పిక్క గజ్జలు, రుద్రాక్ష మాలలు, శూలం, పలక, బండారి సంచి. ఇది పర్టికులర్. ఈ పట్టం వేసేటప్పుడు కూడా మీరు వెళ్తారా అండి? ఎల్లమ్మ పట్టం ఇవన్నీ వేస్తారు? అవన్నీ చేస్తాం. ఎల్లమ్మ పట్టం వేసినా వెళ్తాం, మల్లన్న పట్టము, పోషమ్మ ఘట్టం, అన్ని యాస్ చేసే ప్రతి ఒక్క దేవింది చేస్తాం. ఎవరు పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో ఏ దేవుని చేయాలంటే ఆ దేవుని చేస్తాం. దుర్గమ్మది కానీ, ఎల్లమ్మ, పోషమ్మది, కాశమ్మది, ఎవరిదైనా సరే. ఓకే, కానీ ఈ అంటే తప్పుగా అనుకోకండి, అంటే మనకు ఈ సాంప్రదాయం కంటిన్యూ కావాలని మీరు అనుకుంటున్నారు, చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్ మనకు ఎప్పుడైతే అకేషన్ వస్తుందో అప్పుడే మర్యాద ఉంటుంది, అప్పుడే మన గురించి మాట్లాడుతుంటారు. కానీ కొన్ని చోట్ల పిల్లని ఇవ్వాలన్నా కూడా ఏం సంపాదిస్తాడు, ఆయనకి ఏమొచ్చురా అని కాడికి కూడా ఉంటుంటారు. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, వీళ్ళకు ఇప్పుడు ఒగ్గు పని చేస్తా. సరే, నువ్వు అన్నది ఏంటంటే ఇంత ముందుకు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన, ఎస్పెషల్ గా నేనే అటెంప్ట్ చేసిన. ఒగ్గు పూజారి పెళ్లి చేసుకుని ఒగ్గు పూజారి, ఒగ్గోళ్ళు అంటే ఏంది? 10 ఇళ్ళలో పోతారు, 10 ఇళ్ళలో తింటారు, 10 ఇళ్ళలో పడుకుంటారు. వాళ్ళకి పిల్లని ఇవ్వడం ఏంది? ఈ టైంకి ఇంటికాడు ఉంటారు, ఈ టైం కానీ టైంలో వెళ్ళిపోతారు, రాత్రిలో పని చేస్తుంటారు. వాళ్ళకి పిల్లడు ఏమి ఇవ్వడం ఏంది? 10 ఇళ్ళలో పోయి చాలా మంది చాలా రకాలుగా అంటారు కూడా ఇప్పటికీ. కానీ దాని మహిమత్యం అనేది వాళ్ళకి తెలియదు. సాక్షాత్తు ఒక భగవంతుని నిత్య సేవ మేము చేసుకుంటున్నాం. ఆ సేవ ముందు వీళ్ళన్న మాటలు మాకు వినిపించవు. మాకు ఆ సేవ ఇంపార్టెంట్. మేము ఎవరికి దక్కుతుంది అన్న ఇంత గొప్ప నిర్ణయము? భగవంతుని సేవ చేసే అదృష్టం ఎవరికి కలుగుతుంది?
సో కాబట్టి మాకు ఎప్పుడు అలాంటి ఆటంకాలు వస్తుంటాయి, కామన్ అవి రావడము, ఇతరులు మాట్లాడడం కామన్. ఇప్పుడు ఒక దగ్గర మంచి అవుతుంది, మంచి అయినప్పుడు స్వామి గొప్ప వాళ్ళు అంటారు, చెడు అయినప్పుడు స్వామి చెడ్డ వాళ్ళు అంటారు. అవన్నీ ఏంటంటే అన్ని తీసుకొని కడుపులో పెట్టుకునే వాళ్ళే మా ఒగ్గు పూజారులు. ఓకే, నువ్వు రాజు నువ్వు ఇప్పుడు యంగ్గా వచ్చావు, నువ్వు ఏం నచ్చి వచ్చావు ఒగ్గు కథలో? ఏం నచ్చిందంటే మా సాంప్రదాయానికి నేను వచ్చాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇట్నే మా కళ ముంగడికి పంపించాలి, ముంగడు జరపాలని చెప్పి ఇలా చేయాలి. అంటే చాలా వరకు ఫ్యాషన్ ట్రెండ్, ఇది ట్రెండింగ్ సమాజంలో మీరు ఇంకా సంప్రదాయం చేస్తున్నట్టే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది సంప్రదాయాన్ని పోగొట్టొద్దనే ఉద్దేశంతో మీలాంటి యూత్ వస్తేనే రేపటి తరానికి తెలుస్తుంది. ఈ ట్రెండింగ్ లో అయినా కూడా నీకు ఫ్రెండ్స్ ఏమైనా అన్నారు ఇది ఎందుకు రాదు అని ఎప్పుడైనా అనడం జరిగింది? చాలా మంది అన్నారు నీకెందుకు చదువుకుంటే అయిపోతుంది కదా అని చాలా మంది అన్నారు. కాకపోతే నేను మా కళ ముంగడి తీసుకోవాలి, మా కళకు ఒకటి ప్రాణం ఉంది, ప్రాణం పోయాలని చెప్పి కళను ముంగడి సాగిస్తున్నాను. ఓకే, ఫ్రెండ్స్ అని కాకుండా కూడా మా ఫ్యామిలీ పరంగా కూడా రిలేషన్స్ అంటారు చాలా మంది, మీకు ఎందుకయ్యా సపరేట్గా జాబులు చేసుకోక చదువుకోక అని మస్తుగా మాట్లాడతారు. సో నాకేముంటది ఉద్దేశం అనేది అంటే జాబ్స్ మెయిన్ థింగ్, జాబ్ ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు. కానీ ఒకానొక టైంలో ఒక 3 సంవత్సరాల కింద కరోనా అనే ఒక వ్యాధి వచ్చింది మనకి. అప్పుడు పూర్వంలా చెప్పిరంట బ్రహ్మం దేవుడు, వాస్తవమో కాదో నాకు తెలియదు, కోరంగి అని వ్యాధి వ్యాపించి లక్షలాది మంది జనం నీలమట్టం అయ్యేదరయ్యా అని చెప్పిండంట. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వచ్చింది అది. ఆ కోరంగిని ఇది కరోనా చేసిరు. అలాంటి టైంలో ఒక సెకండ్కు లక్షల వేల కోట్ల టర్న్ ఓవర్ తిరిగే కంపెనీలు కూడా మూతపడ్డాయి. అది దైవ నిర్ణయం. వాళ్ళ పరిస్థితి ఏంది, జాబ్ చేస్తే పైసలు లేకపోతే లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లం, పని చేసుకుంటేనే పైసలు మాకు కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళది పెట్టుబడి పెట్టే సమయం, అది రాకపోతే వాళ్ళ కంపెనీ మూసుకోవాల్సిందే. కానీ మాకు అట్లా కాదు, ఎన్ని రోజులకున్నా మా కళ మళ్ళీ ప్రారంభం అవుతుంది, మేము చేసుకుంటాం. ఇది అప్పుడు గ్రహించారు, సమాధానం చెప్పినట్టే దానికి 100%. ఓకే, ఒకసారి మాత్రం పాడి చూపెడతారా? ఖచ్చితంగా. ఓకేనా? అయితే మనం ఏ పాటలు పాడుతుంటారు? పాటలు అనేది మేము ఏడం మొదలుపెట్టిన ఫస్ట్ మేము చేసేది మల్లికార్జున స్వామి దైవ పూజ కాబట్టి మల్లికార్జున స్వామిది మొదలుపెట్టిన తర్వాతనే ఏదైనా మొదలు పెడతాం. అయితే మన ఇంటర్వ్యూలో కూడా మీరు ఫస్ట్ అదే మొదలు పెట్టారు? ఖచ్చితంగా అదే మొదలు. ఓకే, సల్ల సల్లని వాడవు మల్లన్న, సల్లని వాడవయ్యా మల్లన్న, సల్లని వాడవయ్యా మల్లన్న, సల్లని వాడవు మల్లన్న, సల్లని వాడవయ్యా మల్లన్న, సల్లని వాడవయ్యా మల్లన్న, సల్లని సెలవులోన మల్లన్న, లింగమైన ఊరావా మల్లన్న, లింగమైన ఊరావా మల్లన్న, సల్లని సెలవులోన మల్లన్న, లింగమైన ఊరావా మల్లన్న, లింగమైన ఊరావా మల్లన్న, స్వామి లింగమైన వస్తనే మల్లన్న, నిన్నెడు కుందుమంట మల్లయ్య, నిన్నెడు కుందుమంట మల్లయ్య, లింగమైన ఊరినా మల్లన్న, నిన్నెడు కుందమంట మల్లన్న, నిన్నెడు కుందమంట మల్లన్న, ఉమరెల్లి గుళ్ళలోన మల్లన్న, కోలాట గారుడావా మల్లన్న, కోలాట గారుడావా మల్లన్న, ఉమరెల్లి గుళ్ళలోన మల్లన్న, కోలాట గారువయ్యో మల్లన్న, కోలాట గారువయ్యో మల్లన్న, ఐలేని గుళ్ళలోన మల్లన్న, ఆనంద గారుడావా మల్లన్న, ఆనంద గారుడావా మల్లన్న, ఐలేని గుళ్ళలోన మల్లన్న, ఆనంద గారుడావా మల్లన్న, ఆనంద గారుడావా మల్లన్న, కొల్లవారి అల్లుడావు మల్లన్న, ఎల్లవారి దేవుడవు మల్లన్న, ఎల్లవారి దేవుడవు మల్లన్న, కొల్లవారి అల్లుడవు మల్లన్న, ఎల్లవారి దేవుడవు మల్లన్న, ఎల్లవారి దేవుడవు మల్లన్న, దీవించవచ్చినాము మల్లన్న, దివ్య సంపది గౌరవ మల్లయ్య, దివ్య సంపది గౌరవ మల్లయ్య, దీవించి విగసినావు మల్లన్న, దివ్య సంపది గౌరవు మల్లన్న, దివ్య సంపది గౌరవు మల్లన్న. వావ్, సూపర్. అంటే మీ పాటలోనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది వినే వాళ్ళకి. అంటే ఇక అది పాడేటప్పుడు మేము ఆల్మోస్ట్ దాంట్లో ఏమంటారు వినియోగం మొత్తం దాంట్లోనే ఉండిపోతాం. కానీ మీరు ఉండిపోతారు, కానీ మాలాంటి అంటే ఒక వినే వాళ్ళకి కూడా దాన్ని ఆకర్షించే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. సూపర్. ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా చేస్తారండి? ఇది మీరు డప్పు ఇవన్నీ ప్రాక్టీస్ అనేది మనము ఇది డోలు మెయిన్ థింగ్, డోలు కొట్టుకుంటా పాడితేనే ఆ రాగం అనేది ఆ లిరిక్ అనేది కలుస్తుంది. అంతే. నార్మల్ గా బయట వాడుకొని తర్వాత డోలు మీద ప్రాక్టీస్ చేస్తే రాదు. డోలు కొట్టుకుంటా తాళం కొట్టుకుంటా పాడితేనే అప్పుడు అది బరాబర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ మన వెనక పాడే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ ఉంటేనే అది అందం వస్తుంది. కోరస్ కూడా కరెక్ట్ ఉంటేనే బరాబర్ వస్తుంది. మీ తగ్గట్టు రాజు కూడా కరెక్ట్ వాడుతున్నాడు, అందుకు అట్లా అయితేనే కరెక్ట్ గా వస్తుంది. ఎప్పుడైనా ఇలా పాడేటప్పుడు పూనకం రావడం కానీ అలాంటి ఎప్పుడైనా జరిగింది? ఆల్మోస్ట్ ఖచ్చితంగా షవర్ ఉంటుంది 100%. అది దాంట్లో తేడానే లేదు, 0.01% కాదు 100%.
ఖచ్చితంగా బాడీ షవర్ ఉంటది. మాకు కూడా కొంచెం మిరాకిల్ అర్థం కాదు, ఇక సెకండ్ ఏంది అనేది తెలియదు, అర్థం కాదు. ఆ పాడుతున్న మైకంలో ఉన్నది మనము వినేవాళ్ళు కరెక్ట్ గా ఉంటే మనం ఒకటి వాడి అది ఆడికి ఆపేద్దాము అనుకుంటే అది ఇంకా ముందుకు పోతూనే ఉంటది. అట్లా వినే వాళ్ళ బట్టి మనది ఉంటది. అంటే కొన్ని దేవస్థానాలకు వెళ్తుంటారు మీరు, కొన్ని అన్ని చాలా వరకు వెళ్తుంటారు కదా, ఒక్కొక్క దేవస్థానంలో ఏమేమి గ్రహిస్తుంటారు మీకే దాదాపు తెలుస్తుంటాయి అక్కడ ఉన్న పవర్స్ గానీ అలాంటిది? గ్రహిస్తాము అంటే ఖచ్చితంగా ఎదుటి ఒగ్గు పూజారికి 100% ఒక దైవస్థానంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్న పరిణామాలు అనేది తన మనసుకు తెలుస్తుంది. కానీ అది మనసులోనే పెట్టుకుంటాం, దైవ నిర్ణయాలు కాబట్టి ఎవరికి చెప్పుకోం. అఫ్ కోర్స్ ఇంట్లో కూడా చెప్పుకోం, అమ్మ వాళ్ళకి కానీ ఒకవేళ పెళ్ళైతే భార్యలకి కానీ ఎవరికి కూడా చెప్పుకోము. అవి చాలా ముఖ్యమైన మూల కారణమైన శక్తులు కాబట్టి చెప్పుకోము. 100% కనిపిస్తాయి అవి, అందులో డౌటే లేదు. ఇంకా కానీ అది కనిపించడం మీ బాడీ ఎలా అంటే తట్టుకోవడం అనేది మాకు ఆ భగవంతుడే తోడు. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం మా మీద ఉన్నప్పుడు మేము ఎక్కడికి పోయినా క్షేమంగా తిరిగి వస్తున్నాం అంటే ఇప్పటికీ కారణం అదే. ఇప్పుడు చనిపోయిన కాడికి పోయినా కొన్ని ఇప్పుడు ఒక దగ్గర ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అక్కడ మనమే ఉండం, మనకు చెడు చేసే వాళ్ళు 100 మంది ఉంటారు. అంతమందిని తట్టుకుంటున్నామంటే ఆ శక్తి భగవంతుడి, ఆ భగవంతుడు మనకు కల్పించిన శక్తి వల్లనే మనం ఇదంతా తట్టుకోగలుగుతుంది. ఓకే, దైవ కార్యాలు అంటే చాలా ఆనందంగా పోతాం, చేస్తుంటాం, పాడుతుంటాం, హ్యాపీ చేయడానికి దేవుని సన్నిధిలో ఉంటాం కాబట్టి. కానీ కొన్ని మరణం దగ్గర కూడా వెళ్తుంటారు, దుఃఖం, అది ఒక ఇంటికి దుఃఖం. అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మరణం అనేది సహజం, పుట్టినవాడు ఖచ్చితంగా మరణించక తప్పదు. ఇక మరణము దగ్గర వచ్చేసి పిలుస్తారు మమ్మల్ని కూడా, ఎందుకంటే అక్కడ కథ చెప్పించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పండుగ చేయించుకున్న వాళ్ళు కానీ అలా పెయ్యి మీదకి అమ్మవారు కానీ స్వామివారు కానీ వస్తే అలాగూ కోరిక తీరడానికి మాత్రము, లేకపోతే వాళ్ళు సంతృప్తి ఉండడం, మనసు ఆత్మ సంతృప్తి ఉండడం కోసం మనం పిలిపిస్తారు కథ చెప్పమని. వాళ్ళు అక్కడ ఏ కథ అడిగితే కథ మేము చెప్పేస్తాం. అది ఏదైనా సరే సురాది 33 కోట్ల దేవాన దేవతలలో అంటే అన్ని నాకు రాకపోవచ్చు, మా పెద్దలకు వస్తుంది, ఆ కథలు చెప్తారు, కథలు చెప్పుకుంటూ ఉంటారు నిద్రపోకుండా ఖచ్చితంగా. ఓకే, కానీ ఈ కథ అనేది మాకు కొంతమందికి తెలిసింది బలగం మూవీతోని, ఇంకా కొంచెం అది చాలా పాపులర్. బలగం మూవీ వల్లనే ఒగ్గు పూజ అనేది ఏందనేది వెలుగులోకి వచ్చింది. అంత ముందుకు పల్లెటూరులో మాత్రమే పర్టికులర్ గా ఒగ్గు పూజ అంటే ఏంది, ఒగ్గు కథ అంటే ఏంది, దాని కళ అంటే ఏంది అనేది తెలుసు. హైదరాబాద్ లో అఫ్కోర్స్ హైదరాబాద్ లో కూడా చేసినారు, కాకపోతే అంత పర్టికులర్ గా తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఒక పూజ చేస్తుంటే పక్కింటి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అయ్యోడేమో సప్పుడు చేస్తారు, ఏమో బోనాలంతా ఏదేదో చేస్తారు అని తెలుసు. ఆ యొక్క బలగం మూవీ వల్ల దాని వల్లనే మేము 10 మందికి తెలుస్తుంది, అంటే ఒక కళ అంటే ఏంది, ఒక కథ అంటే ఏంది, దాని కార్యక్రమం ఏంది, అది ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా మూల కారణం ఏంది, ఎందుకు చేయాలి అనేది ఒక బలగం మూవీ వల్ల మా మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అయితే మనం తెలుసుకోవాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలన్నట్టుగా జరిగింది. ఓకే, మీకు ఏమైనా కమ్యూనిటీ అలాంటిది ఏమైనా ఉంటుందా? కమ్యూనిటీ 100% ఉంటుంది మాకు. జంట నగరాల ఒగ్గు పూజారుల సంఘం అనేది మాకు ఒకటి ఉంటది. మా జంట నగరాల ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షులు పెంబర్తి నారాయణ గారికి చెనార్తి, పెంబర్తి నారాయణ బాబు మా పెద్దనాన్ననే, ఆయన అధ్యక్షుడు, గొరిగ సత్యనారాయణ స్వామి ఉపాధ్యక్షులు. ఇట్లా మా కమిటీ ఉంటది, 24 మంది కమిటీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏ ప్రకారంగా అయితే చెప్తారో మేము అదే ప్రకారంగా నడుచుకుంటాం. ఎంత చేసినా ఇంటికి చెడ్డ పేరు అయితే తీసుకురాము కాబట్టి మేము కూడా సేమ్ అంతే, కమిటీ అడుగు జాడలోనే మేము నడుస్తాం. కమిటీ చేయాలంటే చేయాలి, లేదంటే లేదు. అట్లా కమిటీ ఏది చెప్తే అదే. మా పెద్దలు పెంబర్తి నరహరి బాబు గారు, ఇంకా మన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరి అడుగు జాడలోనే మేము నడుచుకుంటాం. ఖచ్చితంగా ఎవ్రీ అమాసకు కానీ నెలకి మేము కలవడం జరుగుతుంది. ఇంకా దీన్ని ఎట్లా ప్రోత్సహించాలి, యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. మాకు ఇలా బాగా నచ్చింది ఏంటంటే ప్రోత్సహించడం. పెద్దలు చాలా ప్రోత్సహిస్తారు, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, చాలా ప్రోత్సహిస్తారు. అది బాగా అనిపిస్తుంది. ఓకే, మా కోసం ఇంకో మరో పాట పాడండి. ఖచ్చితంగా పాడు. ఇప్పుడు అన్న అడిగిండు మళ్ళీ ఒక పాట పాడు. సరే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ గా ఉంది కదా బోనాల సంఘం, అదే బోనాల సంఘం వాడతా. అఫ్ కోర్స్ నేను 10 మందికి తెలవడానికి కారణం కూడా అదే బోనాల సంఘం, అదే పాట ఇప్పుడు వాడతా. తలపైన బోనాలు గంట దీపాలే మౌరాలెల్లమ్మ, జోడు బోనాలే మౌరాలెల్లమ్మ. తలపైన బోనాలు గంట దీపాలే బోనాలెల్లమ్మ, జోడు బోనాలే మౌరాలెల్లమ్మ. వచ్చే బోనాలు బోనాలే మౌరాలెల్లమ్మ, జోడు బోనాలే మా తల్లి ఎల్లమ్మ. వచ్చే బోనాలు బోనాలే మౌరాలెల్లమ్మ, జోడు బోనాలే మౌరాలెల్లమ్మ. తోడుకొండ కిలల మీద గొప్పైన బోనమే మౌరాలెల్లమ్మ, అరుదైన బోనమే మా తల్లి ఎల్లమ్మ. తోలుకొండ కిలల మీద గొప్పైన బోనమే మౌరాలెల్లమ్మ, అరుదైన బోనమే మౌరాలెల్లమ్మ. గండాలు తప్పితే కుల బోనాలే మౌరాలెల్లమ్మ, జోడు బోనాలే మా తల్లి ఎల్లమ్మ. గండాలు తప్పితే కుల బోనాలే మౌరాలెల్లమ్మ,
జోడు బోనాలే మావుడలిల్లమ్మ పలకంపేట స్థలం అందు మామారే. వావ్ సూపర్. ఎల్లమ్మ పాట చాలా బాగుంది. మనకి ఏంటంటే తాళం డిస్టర్బెన్స్ అవుతుంది. అచ్చా అచ్చా ఓకే. అన్ని పర్ఫెక్ట్ ఉంటే అట్రాక్ట్ వేసుకోదు కదా. ఓకే.